జై శ్రీకృష్ణ. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. కర్మ ఎలా పనిచేస్తుంది, అది ఎలా ఉంటుంది? కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వాసుదేవుడు దేవకీలను చూడటానికి చూచి వారిని కారాగారము నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుణ్ణి చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసుని సంహరించడానికి, కారాగారము నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యమని అడవులకు ఎందుకు పంపావు? నా గత జన్మలో చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకితురాలయ్యింది. కృష్ణ, ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకముండదు, కానీ నీవు గత జన్మలో కైకేయివి. నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదామాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైన అవతార పురుషులైన వాటి నుండి తప్పించుకోలేరు. ఇంకా మానవ మాతృలము మనమెంత? జై శ్రీకృష్ణ.